వాళ్ళు కొంచెం నిజాయితీ ఉండొచ్చు కదా. ఎన్ని కోట్లు పట్టుకున్నారండి ఎలక్షన్ల వాళ్ళు, ఎన్నికల కమిషన్ వాళ్ళు? సార్ ఏమన్నా సీజ్ చేశారా? సార్ ఇదంతా చాలా మనస్తాపం కలుగుతున్నది. కాకపోతే ఎన్నికలలో మిగతా పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి సార్. ఉదాహరణకు బీఆర్ఎస్ ఏంటంటే ఎన్నికలు ప్రకటించేదాకా వాళ్ళు చలనం లేనట్టే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పట్టించుకున్నట్టు కనబడదు. దానికోసం ప్రిపరేషన్ కానీ సంసిద్ధత కానీ అధికార పార్టీ కొంత చాప కింద నీరులాగా వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు చేసుకున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయి రేవంత్ రెడ్డి బాల్ కొడితే వీళ్ళు బాల్ ఆడడం అనేది కనబడతా ఉన్నది. రెండవది సంస్థాగత నాయకత్వం నిర్మాణము పూర్తిగా లోపంగా కనబడతా ఉన్నది. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ పార్టీని బలోపేతం చేసే దిశలో పెద్దగా ఈ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి తీసుకున్న చర్యలు ఏమి కూడా కనబడతలేవు. సరే ఆ నాయకత్వము మరి దీని గురించి ఏమో ఆలోచిస్తున్నదో మనకు తెలియదు. కానీ ఒక బలంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొనే కార్యాచరణ కానీ కార్యక్రమాలు కానీ ఓన్లీ సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టుంది. అది వరకు అసెంబ్లీ ఎన్నికలలో